నేను చూసుకుంటా అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతుంది? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, డోంట్ కాల్ మీ అగైన్. ఏంటిది? అంటే అది నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఆ, తెలిసిపోయిందా? ఎప్పుడో. యాక్చువల్లీ నేనే చెప్దాం అనుకున్నా రాహుల్. చెప్పేలాగు నువ్వు రోజు ఈ ఫోన్ ని బుగ్గల మీద పెట్టుకుని మాట్లాడడం వల్ల నీకు తెలియకుండానే ఈ ఫోన్ వల్ల నీ చీక్స్ మీద యాక్నే వస్తుంది. What? ఎస్, ఎందుకంటే నీ ఫోన్ మీద ఉన్న బ్యాక్టీరియా అనేది నీ ఇంట్లో టాయిలెట్ సీట్ మీద ఉన్న బ్యాక్టీరియా కంటే 100 times ఎక్కువ బ్యాక్టీరియా దీని మీదే ఉంటుంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అవును, నార్మల్ గా నీ ఫేస్ మీద చెమటలు, డస్ట్, ఆయిల్ ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడతావు కదా, అప్పుడు ఏం జరుగుతుందంటే నీ ఫేస్ మీద ఉన్నదంతా దీని మీదకి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ నువ్వు ఎప్పుడైతే ఈ ఫోన్ తో మాట్లాడతావో మళ్ళీ ఇదంతా రిఫ్లెక్ట్ అవ్వద్ది నీ ఫేస్ మీద. అంటే ఇక్కడ 2 బొక్కలు ఉన్నాయి. ఎస్, ఫేస్ వాష్ చేయకపోయిన ప్రాబ్లమే, ఫోన్ మాట్లాడిన ప్రాబ్లమే. శంకరాభరణం కథ చెప్తే అడవి రావణ అర్థం చేసుకున్నారు. ఫోన్ యూజ్ చేయొద్దని నేను అనట్లేదు. ఫోన్ నీట్ గా రోజుకు ఒక్కసారైనా సరే క్లీన్ చేసుకుని ఫోన్ స్పీకర్ లో పెట్టుకుని మాట్లాడు. యు ఆర్ కంప్లీట్లీ సేఫ్. తప్పకుండా. అవును, ఇందాక నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ,